అది కూడా చూడొచ్చు మనం. ఏమంటారు శివభారతి గారు? రాజు గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి, ప్రైమ్ 9 వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. ఏదైతే వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసిందో ఇన్స్పెక్షన్ టీము, అంటే మీరు కూడా ఆల్రెడీ డిస్ప్లే చేస్తున్నారు బోర్డు మీద, అది కరెక్ట్గా డిసెంబర్ 17వ తారీఖు వాళ్ళు వచ్చింది వాళ్ళు ఇన్స్పెక్షన్ కింద నోటీస్కి తీసుకుంటున్నారు. ఎవరైతే 4 ఇండివిజువల్స్ ఉన్నారో వాళ్ళు అక్టోబర్ 18, 2024 రిక్వెస్ట్ని క్లెయిమ్ చేశారు వాళ్ళకి. అంటే అమరావతి కట్టడం మీద ఏదో జరిగిపోతుంది ఇక్కడ అమరావతి కట్టడం వల్ల 150 రకాల పంటలు పండే పంటల ల్యాండ్ అంట, 3 పంటలు పండట్లేదు. అది కొంతమంది నేషనల్ ట్రిబ్యునల్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది, వరి కూడా పండదు, వరి పండని నేలనే తీసుకున్నారు అని. సో నేషనల్ ట్రిబ్యునల్ ఇచ్చిన రిపోర్ట్ కూడా తప్పే అన్నట్టుగా 150 రకాల పంటలు పండే నేలను తీసుకోవడం వల్ల, దానివల్ల పంట లేకపోవడం వల్ల ఆహార లోపం ఏర్పడి ప్రజలకి జీవనం దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అక్కడ క్యాపిటల్ మీరు ఫైనాన్స్ చేయడం కరెక్ట్ కాదు. మళ్ళీ ఈ 4 ఇండివిజువల్స్కి మళ్ళీ నవంబర్ 9వ తారీఖున ఒక 8 మెంబర్స్, వాళ్ళంటే ఏంటంటే 8 మెంబర్స్ కూడా ఫార్మర్స్ ఫెడరేషన్ ఇన్ ద అమరావతి క్యాపిటల్ రీజియన్ అంట. ఈ ఫార్మర్ ఫెడరేషన్ మరి ఎవరు క్రియేట్ చేశారో ఆ 8 మంది కూడా చేసినట్టు, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నట్టు ఆ రిపోర్ట్ని వాళ్ళు ఇంక్లూడ్ చేసి అటాచ్ చేసి కొన్ని అంశాలు లేవనెత్తుతూ వాళ్ళకు ఒక రిపోర్ట్ చేశారు. అంటే వరల్డ్ బ్యాంక్ ఫైనాన్స్ ఇవ్వడానికి వెనక్కి తగ్గాలి అన్నట్టుగా. అంటే ఇక్కడ 2014లో కూడా వరల్డ్ బ్యాంకు 3,000 కోట్లు దాదాపు శాంక్షన్ చేసింది. తర్వాత కూడా 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నిధులు ఇస్తాము అంటూ పదే వాళ్ళు అప్రోచ్ అయినా వీళ్ళు అసలు క్యాపిటలే కట్టట్లేదు కాబట్టి, రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు వాళ్ళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని విత్డ్రా చేసుకుంటున్నట్టు వరల్డ్ బ్యాంకు చేసింది. దానిలో ఆ లెటర్లో వెరీ క్లియర్గా కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. 2019లో మాకు ఎలా రెస్పాన్స్ లేకపోవడం వల్ల మేము విత్డ్రా చేసుకుంటున్నాము ఫైనాన్షియల్. మళ్ళీ అగైన్ అది మళ్ళీ లోన్ కోసం అప్రోచ్ అయ్యారు. అది ఎవరు అప్రోచ్ అయ్యారు? మనకి సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ మీద, సెంట్రల్ గవర్నమెంట్ పూచికత్తు మీద, అంటే వాళ్ళ గ్యారంటీ మీద ఆంధ్ర రాష్ట్రానికి వరల్డ్ బ్యాంకు మనకి లోన్ ఇవ్వడానికి సిద్ధమైంది. సో ఇలాంటి కండిషన్స్లో కూడా ఇక్కడ ఏదో జరిగిపోతుంది, వాతావరణం దెబ్బతింటుంది, అక్కడ జీవనోపాధి కోల్పోతున్నారు, ల్యాండ్ బలవంతంగా లాక్కున్నారు, ల్యాండ్ పుల్లింగ్ కూడా ఇల్లీగల్ అట. ల్యాండ్ పుల్లింగ్ ఇల్లీగల్ అయితే రైతులు 2022లో మరి కోర్టుకి వెళ్ళి, కోర్టులో మరి ఏ కోర్టు చెప్పలా, హైకోర్టు చెప్పలా, సుప్రీంకోర్టు చెప్పలా ల్యాండ్ పుల్లింగ్ ఇల్లీగల్ అని. మరి వీళ్ళు ల్యాండ్ పుల్లింగ్ ఇల్లీగల్ అని పచ్చి అబద్ధాలు వండి వారుస్తూ ఒక ప్రపంచ బ్యాంక్, అంటే ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ అనేది ఒక ప్రెస్టీజియస్ బ్యాంక్, అది దానికి మనం ఒక రిపోర్ట్ చేయాలంటే పక్కా ఆధారాలతో పంపించాలి. మరి ఏ బ్యాంక్ స్టేట్మెంట్ ఇచ్చిందో ల్యాండ్ పుల్లింగ్ ఇల్లీగల్ అని, మరి అదైతే ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు చెప్తారులే, మరి ఏ కోర్టు తీర్పు ఇచ్చిందో వీళ్ళకి ల్యాండ్ పుల్లింగ్ ఇల్లీగల్. శేఖర్ రెడ్డి గారు కంప్లైంట్ చేస్తే మరి శేఖర్ రెడ్డి గారు ఇస్తారు. మరి అక్కడ కాబట్టి అబద్ధాలు వండు ఆర్చడంలో తర్వాత ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడులే, ఎక్కడెక్కడయో ఏవేవో తీసుకొచ్చి చెప్పడానికి ప్రయత్నాలు చేస్తాడు. అంటే గతంలో కూడా విషయం ఫస్ట్ నుంచి ఒకటే తంతు వీళ్ళది. ఎందుకంటే అమరావతి అనేది కట్టకూడదు, వీళ్ళు అనుకున్నది జరగాలి. ఇప్పుడు మూడు ముక్కల ఆట మొదలు పెట్టినప్పుడు రైతులు వెళ్ళారా, మా దగ్గర నుంచి పొలాలు తీసుకున్నారు, ఇప్పుడేమో రాజధాని కాదంటున్నారు, 3 ప్రాంతాలు అంటున్నారు, మాకు అన్యాయం జరుగుతుంది, మాకు తీసుకున్న పొలాలు కనీసం మాకు కౌలు కూడా ఇవ్వట్లేదని, అన్యాయం జరిగిందని రైతులు వెళ్తే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి. అంతేగాని ల్యాండ్ పుల్లింగ్ ఇల్లీగల్ అని చెప్తే అసలు వాళ్ళు సుప్రీంకోర్టు రైతులకు ఎందుకు సపోర్ట్ చేస్తుంది? అసలు గవర్నమెంట్ నే 4 ముట్టుకాయలు వేసి ఏంటి ఫార్మర్స్ అంతా కూడా కుట్రలో భాగస్వాములా? అంటే ఫార్మర్స్ అని ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళు కుట్రలో భాగస్వాములేనా? వీళ్ళందరూ కూడా వైసీపీ అనుకూలరా ఏంటి? అసలు మీ వర్షన్ చెప్పండి.
అసెంబ్లీలో ఏదైతే వీళ్ళు ప్రస్తావిస్తున్నారో 3 రాజధానులకు అనుకూలమైన అంశాలను ఎప్పుడైతే మాట్లాడుతున్నారో అదే అంశాలు కరెక్ట్ గా ఆ వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన కంప్లైంట్ లో కూడా అవే అంశాలు మరి మీరు దేశద్రోహం కేసు పెడతారా? గతంలో మీడియా పర్సన్స్ మీద కూడా దేశద్రోహం కేసులు పెట్టారనమాట. ఏమీ చేయకుండానే రఘురామకృష్ణరాజు తర్వాత కొంతమంది మీడియా మిత్రుల మీద కూడా దేశద్రోహం కేసులు పెట్టారు. మరి మా రాష్ట్ర అభివృద్ధి చెందుతోంది అని మీరు అంటున్నారు. రాష్ట్రానికి అభివృద్ధి చెందిన రాష్ట్రానికి నిధులు ఇద్దని వరల్డ్ బ్యాంక్ లెటర్ రాశారు కదా, మరి దేశద్రోహం కేసులు పెట్టొచ్చు కదా, ఏంటి పరిస్థితి? మీదే ప్రభుత్వం. దీని మీద అండి వరల్డ్ బ్యాంక్ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇప్పుడు ఏ బ్యాంక్ అయినా ఫైనాన్స్ ఇచ్చేటప్పుడు కళ్ళు మూసుకొని ఇవ్వదు కదా, వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే కదా వాళ్ళు కూడా ఇన్స్పెక్షన్ చేయాలని డిసైడ్ అయిపోయి ఆ రిపోర్ట్ ని తీసుకొని దాన్ని యాక్సెప్ట్ చేసి డిసెంబర్ వాళ్ళు ఒక టీం వచ్చి ఇక్కడ ఎవరైతే నిజంగా రైతులు ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని కూడా అప్రోచ్ అయింది, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు అప్రోచ్ అయిన వాళ్ళ స్టేట్మెంట్స్ తీసుకుంది, అలాగే ల్యాండ్స్ ఎవరు ఇచ్చారు అనే వాళ్ళు ఆ రైతుల అభిప్రాయాలను సేకరించింది. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఏం చేసింది గతంలో అని చెప్పి గవర్నమెంట్ తో కూడా ఒక సిట్టింగ్ అయిపోయింది. వాళ్ళు గతంలో ఏం జరిగింది, ఎంత డబ్బులు వస్తాయి, ఎంత కన్స్ట్రక్ట్ చేసాం, ఎక్కడ ఆగిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత రకరకాల పిచ్చి పిచ్చి శాస్త్రాన్ని వివరించారు. తర్వాత రైతులు ఏం కోరుకుంటున్నారో చెప్తున్నారు. దానికి గవర్నమెంట్ ఎలాంటి కండిషన్స్ తీసుకుంటుంది, ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, రేపు పకడ్బందీగా అమరావతి డెవలప్మెంట్ లో గవర్నమెంట్ పాత్ర ఏందని వెరీ క్లియర్ గా చెప్పాక కన్విన్స్ అయిన తర్వాతే 4,000 కోట్ల రూపాయలు వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఏం ఊరికినే పోసారు కదా డబ్బులు. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ అనేది అప్పిస్తుందంటే ఎందుకు ఇస్తుంది? వాళ్ళకు ఒక కన్సాలిడేషన్ రిపోర్ట్ లేకుండా లేకపోతే ఒక సాలిడ్ గా ఎవిడెన్స్ లేకుండా ఎందుకు ఇస్తారు వాళ్ళు? అంటే ఇక్కడ ఒకటి శివపార్వతి గారు ఇక్కడ ఏంటంటే వాళ్ళు రాసినటువంటి వాళ్ళు చాలా స్పష్టంగా అందులో చెప్పారనమాట. ఏంటంటే మా వివరాలన్నీ కూడా మీరు గోప్యంగా ఉంచండి, ఎందుకంటే మాకు భయంగా ఉంది, మా మీద ఇలా మా పేర్లు బయటకు వస్తే మాకు వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ప్రపంచ బ్యాంక్ ఎవరి వివరాలు వాళ్ళు ఫస్ట్ వాళ్ళ రూల్ అది. ఎవరైతే కంప్లైంట్ చేస్తారో కంప్లైంట్ దారుని ఏ క్రెడిబిలిటీ ఉన్న సంస్థ అయినా కంప్లైంట్ దారుడు నేమ్ డీటెయిల్స్ పెట్టదు బయట పబ్లిక్ ఫోరం లో ఎక్కడ అంటే ఇక్కడ అడిగారు వాళ్ళు పెట్టదు. ఓకే, అది ఎవరికి వాళ్ళకి అక్కడ వాళ్ళే అడిగారు. ఏమడిగారు? ఒక నిమిషం మేడం, అక్కడ ఏమడిగారంటే వాళ్ళే రిక్వెస్ట్ చేశారు అనమాట. హూ ఆస్క్డ్ ద ప్యానల్ టు కీప్ దే రిక్వెస్ట్ వాజ్ సైన్డ్ బై 4 ఇండివిజువల్స్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారనమాట. ఏంటంటే కాన్ఫిడెన్షియల్ గా పెట్టండి. 4 ఇండివిజువల్స్ అండి. ఆఫ్టర్ దట్ ఒక ఫెడరేషన్ వాళ్ళు 8 మెంబర్స్ కూడా రిపోర్ట్ చేశారు కానీ వాళ్ళు అక్కడ కాదు, ఇంకొక 8 మెంబర్స్ కూడా కొన్ని ఫైల్స్ ని అటాచ్ చేశారు. వాళ్ళు కూడా ఆ ఫెడరేషన్ నుంచి కొన్ని లేవనెత్తారు. ల్యాండ్ పుల్లింగ్ ఇల్లీగల్. ఓకే, శేఖర్ రెడ్డి గారు. మళ్ళీ ఇక్కడ శేఖర్ రెడ్డి గారు మాట్లాడే ముందు రాజుగారు, ఇప్పుడు మీరు అన్నట్టు ప్రేక్షకులు కూడా తెలవాలా, నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఈ రోజే ఎన్డీఏ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తున్నా. వెరీ గుడ్. ఈ అమరావతి డిస్ట్రాయ్